హలో ఎవ్రీవన్, ఇవాళ వీడియోలో సర్కిల్స్కి రిలేటెడ్గా టైప్ 2కి సంబంధించిన క్వశ్చన్స్ చూద్దామండి. ఇది ఓన్లీ కార్స్కి సంబంధించి. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ 2 సర్కిల్స్ అన్నాడు. 2 సర్కిల్స్ వచ్చేసి ఎలా ఉన్నాయంటే, సో వాటి రేడియస్ వచ్చేసి ఈక్వల్ అని చెప్పినాడు. సో ఇక్కడ చూడండి, రెండిటికి సెంటర్ వచ్చేసి కామన్గా రేడియస్ వచ్చేసి 4 సెంటీమీటర్స్ ఉంది అన్న. సో కామన్ రేడియస్ వచ్చేసి 4 సెంటీమీటర్స్. సో ఇక్కడ నుంచి దీనికి 4 సెంటీమీటర్సే, ఈ సర్కిల్ని బేస్ చేసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా 4 సెంటీమీటర్స్ అవుతుంది. సో అయితే ఈ కామన్ కార్డ్ ఉంది కదా రెండిటికి, దాని లెంత్ ఎంత అంటున్నారు. సో ఇక్కడ చూడండి, రేడియస్ 4 సెంటీమీటర్స్ అయితే ఇది కార్డ్ వచ్చేసి హాఫ్గా డివైడ్ చేస్తుంది. ఇక్కడ ఎంత ఉంటే ఇక్కడ కూడా అంతే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంటే ఇక్కడ కూడా అంతే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మనకి బాగా తెలుసు 4 సెంటీమీటర్స్ అన్నాం. 4లో వచ్చేసి ఇక్కడ వచ్చేసి 2 సెంటీమీటర్స్, ఇక్కడ 2 సెంటీమీటర్. మరి ఇక్కడ ఎంత ఉంటుంది, ఇక్కడ వచ్చేసి 4 సెంటీమీటర్. ఇది 4 ఇది 2 అయినప్పుడు ఇది ఎంత ఉంటుంది, ఇది వచ్చేసి ఇంకా చేయండి, x² + 2² దట్ ఈక్వల్స్ టు 4². సో దేర్ఫోర్ x = 2√3. మనకు ఒక వాల్యూ తెలిసినప్పుడు ఈ వాల్యూ కూడా ఏమవుతుంది, 4√3 సెంటీమీటర్స్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. వన్ కార్డ్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ నోన్ యాజ్. సో అసలు కార్డ్ అంటే ఏంటండి, ఒక సర్కిల్లో కార్డ్ అంటే ఏంటంటే, సో ఇక్కడ చూడండి, ఒక లైన్ సెగ్మెంట్, అది కూడా 2 పాయింట్స్ని టచ్ చేయాలి. సర్కంఫరెన్స్ మీద 2 పాయింట్స్ టచ్ చేస్తే దాన్నే మనం కార్డ్ అని చెప్తాం. లైన్ సెగ్మెంట్ని కార్డ్ అని, లైన్ వచ్చేసి సీకెంట్ అని చెప్తాం. సో ఇక్కడ ఏదైతే తక్కువ పోర్షన్ ఉందో దాన్ని మైనర్ సెగ్మెంట్ అని, ఏదైతే ఎక్కువ పోర్షన్ ఉంటుందో దాన్ని వచ్చేసి మేజర్ సెగ్మెంట్ అని చెప్తాం. సో నెక్స్ట్ చూడండి, అయితే ఇక్కడ ఏమంటున్నారంటే, సో ఒక కార్డు లెంత్ వచ్చేసి 10.1 సెంటీమీటర్స్ అయితే దాని రేడియస్ ఎంత ఉంటుంది. సో లార్జెస్ట్ కార్డ్ ఆఫ్ ఎ సర్కిల్ ఏమవుతుందని దాని డయామీటరే అవుతుంది. ఒకవేళ దీని లార్జెస్ట్ కార్డ్ 10.1 అయితే దాని రేడియస్ వచ్చేసి ఏమవుతుందండి, గ్రేటర్ దాన్ 5 సెంటీమీటర్స్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ద లెంత్ ఆఫ్ ఎ కార్డ్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ అండ్ ద కార్డ్ ఈజ్ 3 సెంటీమీటర్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. సో ఇక్కడ ఏమంటున్నారు, ఒక కార్డు లెంత్ ఇచ్చినారు, ఆ కార్డు లెంత్ వచ్చేసి 8 సెంటీమీటర్స్ అన్నారు. ఏబి వచ్చేసి ఒక కార్డ్ అయితే దీని లెంత్ వచ్చేసి 8 సెంటీమీటర్స్ అయితే సెంటర్ నుంచి ఇది ఎంత డిస్టెన్స్లో ఉందంటే 3 అన్నారు. సో ఇది సెంటర్ని రేడియస్ వచ్చేసి దీన్ని ఈక్వల్ పార్ట్గా డివైడ్ చేస్తుంది. సో ఏదైతే ఇది సెంటర్ నుంచి ఒక లైన్ డ్రా చేస్తే అది వచ్చేసి 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. రేడియస్ వచ్చేసి ఎంత ఇచ్చినారు, రేడియస్ కనుక్కోమన్నారు. ఇది 3 అయినప్పుడు ఇది 4 అవుతుంది. 8 సెంటీమీటర్స్ అన్నారు కదా, ఇక్కడ హాఫ్గా ఉంటుంది. 3 4 అయినప్పుడు 5 ఉంటుంది. సో రేడియసే కదా వాళ్ళు కనుక్కోమంది, 5 సెంటీమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ద లెంత్ ఆఫ్ ఎ కార్డ్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ ఈక్వల్స్ టు ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. సో ఇక్కడ ఒక సర్కిల్ మనం డ్రా చేసాము అనుకోండి, ఆ కార్డ్ అనేది ఒక కార్డు డ్రా చేస్తే ఈ కార్డ్ అనేది ఎలా ఉంది అంటున్నారంటే, దీనికి రేడియస్ ఎంత ఉందో కార్డు లెంత్ కూడా అంతే ఉంటుంది. సో ఈ 2 రేడియస్లు ఈక్వల్, ఇది కూడా ఈక్వల్. సో అప్పుడు ఈ ట్రయాంగిల్ వచ్చేసి ఏ ట్రయాంగిల్ అవుతుందండి, ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఇక్కడ యాంగిల్ వచ్చేసి 60 ఫామ్ చేస్తుంది. అయితే ద యాంగిల్ విచ్ దిస్ కార్డ్ సబ్టెన్స్ ఇన్ మేజర్ సెగ్మెంట్ ఇది అవుతుంది. ఈ మేజర్ సెగ్మెంట్లో యాంగిల్ ఎంత ఫామ్ చేస్తుంది అన్నారు. ఒక కార్డ్ వచ్చేసి సెంటర్తో 60 degrees ఫామ్ చేస్తుంది. అదే కార్డ్ వచ్చేసి సర్కంఫరెన్స్ మీద హాఫ్ ఆఫ్ ది యాంగిల్ ఫామ్ చేస్తుందండి. 60లో హాఫ్ వచ్చేసి 30 degrees. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. క్వశ్చన్ నెంబర్ 5 ఏమి ఇచ్చినారంటే, ఇక్కడ మనకి 2 కార్డ్స్ ఇచ్చినారు. ఒక సర్కిల్లో 2 కార్డ్స్ ఇచ్చినారు. అవి 2 కూడా ఎలా ఉన్నాయి అంటే ప్యారలల్గా ఉన్నాయి అని చెప్తున్నారు. అవి కూడా ఎక్కడ ఉన్నాయి, సెంటర్ నుంచి చూసుకుంటే సేమ్ సైడ్ ఉన్నాయి అంటున్నారు. అండ్ నెక్స్ట్ ఈ రెండిటికి డిస్టెన్స్ వచ్చేసి ఎంత ఉంటుందంటే 1 సెంటీమీటర్స్. సో ABCD అనేటటువంటివి 2 కార్డ్స్ అంటున్నారు. సో అయితే మనం ఏం కనుక్కోమంటున్నారు, రేడియస్ ఆఫ్ ది సర్కిల్, రేడియస్ ఎంత అంటున్నారు. సో ఇక్కడ ఏబి వచ్చేసి 8 సెంటీమీటర్స్ అయినప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది, ఇక్కడ 4 ఉంటుంది, ఇక్కడ కూడా 4 ఉంటుంది. అండ్ నెక్స్ట్ సిడి వచ్చేసి 6 అయినప్పుడు ఇక్కడ 3 ఉంటుంది, ఇక్కడ కూడా 3 ఉంటుంది. ఎందుకంటే సెంటర్ నుంచి ఒక లైన్ డ్రా చేస్తే అది వచ్చేసి ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది కార్ని. సో ఇక్కడ నుంచి ఇక్కడికి
ఎంత ఉంటుందో మనం కనుక్కోవాలి. సో ఇక్కడ ఓఈ మనకు తెలియదు, దీన్ని ఈ అనుకుంటాం, దీన్ని వచ్చేసి ఎఫ్ అనుకుందాం, దీన్ని ఎఫ్ అనుకుందాం. సో ఓఈ మనకు తెలియదు, దాన్ని ఎక్స్ అనుకుందాం. బట్ మనకి ఏఈ అనేది తెలుసు, సిఎఫ్ అనేది కూడా మనకు తెలుసు 3 సెంటీమీటర్స్. సో ఇక్కడ చూసే ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్ నుంచి తీసుకుంటే ఇక్కడ మనము రేడియస్ తెలియదు కాబట్టి ఆర్ అనుకుందాం. r² = x² + 4². సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఈ ట్రయాంగిల్ తీసుకుందాం. ఈ ట్రయాంగిల్ తీసుకుంటే ఇక్కడ కూడా r² సో ఇదంతా కూడా వాడు ఇక్కడ నుంచి ఇక్కడికి 1 సెంటీమీటర్ అన్నాడు కాబట్టి ఇదంతా కూడా x+1² ప్లస్, సో ఇక్కడ 3². దేర్ఫోర్ ఇక్కడ 6 సేమ్ ఉన్నాయి కాబట్టి ఇవి రెండు ఈక్వల్ చేసుకుంటే, సో ఇక్కడ చూడండి 4² వాల్యూ వచ్చేసి 16 ప్లస్ x² = 9 ప్లస్, సో 3² వాల్యూ 9 కదా, 9 ప్లస్ x² ప్లస్ 2x ప్లస్ 1. సో దేర్ఫోర్ ఇక్కడ x²కి ఇక్కడ x²కి క్యాన్సల్, 9 + 1 10, 16లోంచి 10 పోతే 6 = 2x, దెన్ x = 3 సెంటీమీటర్. సో మనకు కావాల్సింది ఎక్సే కదండి, ఎక్స్ వచ్చేసి 3 సెంటీమీటర్స్. సో నెక్స్ట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 6. ద లెన్స్ ఆఫ్ 2 కార్స్. సో ఇక్కడ 2 కార్స్ లెంత్ మనకి ఇచ్చినాడు. సో ఒక సర్కిల్లో ఏబి అనే ఒక కార్డ్ అన్నాడు, మళ్ళీ ఏసీ అనేది ఇంకొక కార్డ్, అంటే ఏ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది ఇంకొక కార్డు. సో ఇది దాన్ని డయాగ్నల్ అనుకుందాం. సో అయితే బీఏసీ దగ్గర బీఏసీ అంటే ఏ దగ్గర 90 డిగ్రీస్ ఉంది, అయితే దాని రేడియస్ ఎంత అంటున్నారు. సో ఇక్కడ ఫామ్ అయింది మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆ హైపోటెన్స్ ఏదైతే ఉందో ఆ హైపోటెన్స్ వచ్చేసి డయామీటర్కి ఈక్వల్. సో ఇక్కడ హైపోటెన్స్లో 8 1 6 1 ఇచ్చినాడు. సో ఇక్కడ కార్డ్స్ లెంత్ ఇవి 8 6 ఇచ్చినాడు, అయితే హైపోటెన్స్ వచ్చేసి 10 సెంటీమీటర్స్ అవుతుంది. ఇది ట్రయాంగిల్ ట్రిప్లెట్ అనమాట. మనకు అడిగింది రేడియస్ = 5 సెంటీమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. క్వశ్చన్ నెంబర్ 7లో వచ్చేసి ఏమి ఇచ్చినాడంటే, ఇక్కడ మనకి ద డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్యారలల్ కార్స్. సో కార్స్ ఇక్కడ చూడండి రెండు కూడా ప్యారలల్గా ఉన్నాయి అన్నాడు. సో ఇది ప్యారలల్గా ఉన్నాయి అనుకుందాం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి సో జస్ట్ నేను క్యూపీ, ఇది ఏ బి సి డి. సో రెండు కూడా 8 సెంటీమీటర్స్ అన్నాడు. ఇది 8 సెంటీమీటర్స్ అయితే ఇక్కడ ఎంత ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఓ అనేది సెంటర్ అనుకుందాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఏబి = సిడి రెండు కూడా ఈక్వల్, అండ్ ఓక్యూ కూడా రెండు కూడా ఈక్వల్, ఓక్యూ ఇవి రెండు కూడా ఈక్వల్. ఎందుకంటే ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి డిస్టెన్స్ ఎంత అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి 5 సెంటీమీటర్స్ అవుతుంది. అండ్ అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 5 అవుతుంది. ఇలా ఇవి రెండు ఈక్వల్ అయినప్పుడు ఇది కూడా మనకి ఈక్వల్ అవుతుంది. దెర్ఫోర్ ఇక్కడ చూడండి ఇది వచ్చేసి 5 అని మనకు బాగా తెలుసు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని నుంచి మనం ట్రయాంగిల్ ఓఏపీ నుంచి తీసుకుంటే సో ఇక్కడ మనకి 5² = సో ఇక్కడ ఉండే వాల్యూ మనకు తెలియదు, దీన్ని x² అనుకుందాం. సో అండ్ ఏపీ వాల్యూ వచ్చేసి మనకు తెలుసు, ఏబీ వచ్చేసి 8 అయితే ఇది 4 అవుతుంది. సో దేర్ఫోర్ x² = 25లో నుంచి 16 సబ్ట్రాక్షన్ చేస్తే 9. దేర్ఫోర్ x = 3. x 3 అయింది. x 3 అంటే మనకు కావాల్సింది ఏంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంటుందో కావాలన్నా. ఇవి రెండు ఈక్వల్ అన్నాం. 3 + 3 వచ్చేసి ఎంత అవుతుంది, 6 సెంటీమీటర్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. లాస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ వచ్చేసి మనకి 2 కార్స్ ఇచ్చినారు, ఏబిసిడి అనేటటువంటివి 2 కార్స్ అన్నారు. ఇవి 2 కార్స్ ఏబిసిడి, వాళ్ళ లెన్స్ కూడా ఇచ్చినారు. ఏబి వచ్చేసి 6 సెంటీమీటర్స్, సిడి వచ్చేసి 3 సెంటీమీటర్స్ అన్నారు. అండ్ నెక్స్ట్ పీడి 5 సెంటీమీటర్స్ అయితే పీబీ ఎంత, దీనికి రూల్ వచ్చేసి పిఏ × పీబీ = పీసీ × పీడి. ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే పిఏ వచ్చేసి x+6. సో పిఏ అంటే ఇక్కడ x సెంటీమీటర్స్ అని ఇచ్చినారు, x+6. పీబీ వచ్చేసి కనుక్కోవాలి మనం, పీబీ వచ్చేసి ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ నెక్స్ట్ పీసీ వచ్చేసి 5 + 3 8. నెక్స్ట్ పీడి వచ్చేసి 5. సో దేర్ఫోర్ 8 5s ఎంత 40.
ఈ 40 ఇటు సైడ్కి వస్తే సో ఇక్కడ పీబీ వచ్చేసి మనము ఎక్స్, ఇది వచ్చేసి ఎక్స్ అవుతుంది. దేర్ఫోర్ x² + 6x - 40 = 0. మనకు కావాల్సింది ఎక్స్ వాల్యూ. సో ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే ఇది చూడండి 40 ఉంది. 40లో మనకు కనిపించేది 8 5s లేదా 4 10s. 6 రావాలంటే 4 10s చేయాలి. 4 10s అంటే 4 10s. సో ఇక్కడ 10 అనేది నెగిటివ్ వాల్యూ, 4 అనేది పాజిటివ్ వాల్యూ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి 4 సెంటీమీటర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్